షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్, ఉదయకాల శుభవందనాలు అందరికీ. మరి అనుదినము ఈ కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మరి అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు. మరి యూట్యూబ్లో వెలుచున్నది, ఇన్స్టాగ్రామ్లో, మరి రకరకాల మాధ్యమాల ద్వారా వెలుచున్నది. మీరు అనేకులను బలపరిచేవారుగా అందులో పాలిభాగస్తులు మీరు కూడా అవుతున్నారు. దీని వెనకాల యవనస్తుల ప్రయాస చాలా ఉంది. మరి ఇప్పుడు పార్కులో నుంచి దీన్ని షూటింగ్ చేస్తున్నారు. ఇదిన మన కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇజ్రాయిళ్లతో పరలోకపు తండ్రి మాట్లాడుచున్నాడు. వారు ఆయన నీతి విధులు అనుసరించి ఆయన వైపు తిరిగి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మళ్ళీ అలనాడు వైభవం వారికి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. వారు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు, కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు పరిశుద్ధులారా, వారు నింపని గోడౌన్ల చేత వారిని ఆశీర్వదించాడు. వారు విత్తని మరి పంటల చేత, వారి నాటని ద్రాక్ష తోటల చేత, వారు కట్టని పురములు ఇచ్చారు. అదే విధముగా మళ్ళీ ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మన ఎడల కూడా ఆ పరలోకపు తండ్రి కృప చూపే నాదుడు కూడా మనము కూడా పట్టు వీడక మనం ప్రార్థించినప్పుడు కొన్ని మార్లు మనం అడిగిన వాటికన్నా అధికంగా మనము మనవి చేయక మునిపే, మన పెదవులు గుండా ప్రార్థన వెలువడక మునిపే మనకు జవాబు దొరుకుతుంది. అట్టి అద్భుతమైన కృప కలిగిన రక్షకుని మనం కలిగి ఉన్నాం పరిశుద్ధులారా. కాబట్టి ప్రార్థన చేయడం మానకూడదు. మనము కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. మేలు జరుగుట, మన బిడ్డల జీవితాల్లో వెలుగు నింపబడుట, మన బిడ్డల జీవితాల్లో పెళ్ళిళ్ళు అవ్వడము, వారి గర్భఫలాల విషయంలో లేట్ అవుతుండొచ్చు, ఆలస్యం అవుతుంది, కానీ అలక్ష్యం కాదు. కానీ మనం ప్రార్థించడం మానకూడదు. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, డోంట్ చేంజ్ ద రాబిట్. అనగా ఒక గదిలో ఒక 10 ర్యాబిట్స్ని వేసి ఒక హాఫ్ అన్ అవర్ టాస్క్ ఇచ్చారట. నువ్వు ఈ యొక్క హాఫ్ అన్ అవర్లో ఎన్ని ర్యాబిట్స్ పట్టుకుంటావో అని టాస్క్ ఇచ్చినప్పుడు ఆ 30 మినిట్స్లో ఆయన ప్రయాసపడి ఒక్క ర్యాబిట్ కూడా పట్టుకోలేకపోయాడట. కానీ జ్ఞానం గల వారు ఏం చేస్తారట, ఆ యొక్క 30 మినిట్స్లో ఒకే ఒక్క ర్యాబిట్ మీద దృష్టి పెట్టి వారు దాన్ని వెంటాడినప్పుడు అది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయిందట, అలసిపోతుంది, అది దొరికిపోతుంది. కాబట్టి డోంట్ చేంజ్ ద ర్యాబిట్. అనగా మన ప్రార్థన పట్టు వీడక మనం ప్రార్థన చేసినప్పుడు మనము అడిగినవే కాదు, మనవి చేయకమునిపే ఆయన మనకు శ్రేష్టమైన ఈవులనిచ్చి దీవెన దయచేవాడు. అట్టి నజరేయుడైన యెషయా మెస్సీయను కలిగి ఉన్న ప్రజలము నిజముగా ధన్యులము. అడిగి ఉంచిన వాటికన్నా అధికంగా మేలు చేసేవాడు. అట్టి కృప మీకును మనకును మన కుటుంబాలకు ఆయన దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులకు వాగ్దానం ఇచ్చినారు నాయన. వారు మీ వైపు తిరిగినప్పుడు, వారు మనవి చేస్తుంటుండగా వారు అడిగి ఊహించిన వాడికన్నా అధికమైన మేళ్ల చేత తృప్తిపరుస్తారన్నారు. అదేవిధంగా మా జీవితాలలో కూడా మేము పట్టు వీడవక ప్రార్థన చేసినప్పుడు శ్రేష్టమైన ఈవుల చేత మా జీవితాలను ధన్యం చేయనై ఉన్నారని ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యెషయా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెషయా మెస్సీయ దివ్య సన్నిధి నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.